గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ నుంచి నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు. బీజేపీ నుంచి అభ్యర్థి రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి రెడీగా ఉన్నాడు. ఇతర పార్టీల నుంచి కూడా రెడీగా ఉన్నాడు. మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మీరు బరిలో ఉండబోతున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల్ని వదిలేసి బక్కా జడ్సన్‌కే ఎందుకు ఓటేయాలి? మీకు ఓటేస్తే ఏం మారుస్తారు మీరు? అధికారంలో ఉన్న పార్టీ నార్మల్‌గా ఎక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా. బ్రదర్, జడ్సన్‌కి ఎందుకు వేయాలంటున్నా నేను. నేను పరిష్కారమే కాదు, హ్మ్. ప్రశ్నించడమే కాదు, పరిష్కారం ముందుకు కూడా నేను పోతా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. 49 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులు మరణించారు సరైన వసతులు లేక. నేను నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆయనతోని ప్రభుత్వానికి నోటీసులు పంపి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడించి మెస్ ఛార్జీలు పెంచిపించినాం. అది పరిష్కారం. దాని మీద ధర్నాలు చేసినాం. అది ప్రశ్నించడం. అట్లా జంకోళ్ళది ఇట్లా అనేకమైన అంశాలపైన ఈరోజు నేను బక్కా జడ్సన్ రోడ్డు పైన నిరసన తెలిపితే అది హైదరాబాదితుల తరపునే కానీ, లేకుంటే లగిచర్ల భూబాధితుల లేదా కొండకల్ భూబాధితుల గురించి కానీ, వెలుమల భూబాధితుల గురించి కానీ రోడ్డు పైన నిలవడం వేరు, అసెంబ్లీలో నిలవడం వేరు. ఒక పచ్చి అబద్ధం మీరు గూగుల్లో చూడొచ్చు. 3,00,000 2011 జనాభా లెక్క పెద్దల సభలో జరగాల్సింది. బ్రదర్, పెద్దల సభ అంటే ఒక చెప్తా. మామూలు ఎమ్మెల్యేకు 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీకి 6 సంవత్సరాలు. ఇది ఎందుకు? నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నా నువ్వు ఎమ్మెల్సీవే. ఈ ప్రభుత్వంలో ఉన్నా నీకేమి పార్టీతో నీకు సంబంధం లేదు. నీవు ఒక మేధావి లెక్క నువ్వు మాట్లాడాలి, మేధావి లెక్క నువ్వు ప్రశ్నించాలి, మేధావి లెక్క పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. కానీ రాజకీయాలకు అతీతంగా ఈరోజు కౌన్సిల్లకు ఎమ్మెల్సీ అనేటువంటి పోతాడు. గత 10 సంవత్సరాలు ఉంది కదా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాన్నైనా ఈరోజు ఎమ్మెల్సీ నిలదీయాలి. కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ సభల, మన పెద్దల సభల ఈ చర్చ గురించి ఎక్కడ జరగలేదు. ఈరోజు జనాభా లెక్క అనేది 2014 కానీ చూసినా, 2011 చూసినా 14 లక్షలు, దాదాపు 60 లక్షల మంది తక్కువ జనాభా చూపిస్తున్నారు. దాని మీద అసెంబ్లీలో చర్చ జరగలే. 46వ జీవో గురించి చర్చ జరగలే. నీకు 29వ జీవో గురించి చర్చ జరగలే. ఈరోజు గురుకుల విద్యార్థి గురించి చర్చ జరగలేదు. ఇవన్నీ ప్రతి సమస్య పైన నేను రోడ్డు ఎక్కిన, ప్రతి ఇష్యూ పైన 12 రోజులు బ్రదర్ నేను నిరాహార దీక్ష చేసిన. నా ప్రాణం నన్ను సంచిలా ఏది ఒక దుప్పట్లో వేసుకొని దవాఖాన తీసుకపోయిన ఒక దుప్పటి పోస్తే అందులో చిన్న మాంసం ముద్దలేక అయిన పరిస్థితి అందరూ చూసి, తెలంగాణ ప్రజలందరూ చూసి ఒక సంచి ముంచి ఏది మా రజకులు సంచి మోసుకపోయినట్టుగా నన్ను దవాఖాన తీసుకపోయిన నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పరిస్థితి. కాబట్టి ప్రతి ఇష్యూ పైన, ప్రతి సమస్య పైన ఏదైతే బక్కా జడ్సన్ ఈరోజు రోడ్డు పైన మాట్లాడుతుందో నేను కౌన్సిల్లపై మాట్లాడతా, పరిష్కారం చూపించే విధంగా నేను మాట్లాడతా అని అదొక వేదిక, ఒక ప్లాట్ఫారం నాకు దొరుకుతుంది. బీసీ ఉద్యమం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలు మెజార్టీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మనకు మనమే ఓట్లు వేసుకోవాలి, మనమే గెలిపించుకోవాలి, రాజ్యాధికారం కావాలని చెప్పి ఒక బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు, బీసీ లీడర్లు పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా మనమే మెజార్టీ ఉన్నాం, ఖచ్చితంగా మనమే ఓట్లు వేసుకోవాలి, మొదటి ప్రాధాన్యత ఓటు ఈయనకేయాలి లేకపోతే ఈయనకేయాలి, మనమే ఓట్లు వేసుకోవాలని చెప్పి ఒక వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు. మీరేమో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. బీసీలో ఒకవేళ వన్ సైడ్ బీసీకి పడితే జడ్సన్కి ఎట్లా ఓటు? ఒక నాయకుడు రాజకీయాలు ఉన్న నాయకుడు అందరివాడు కావాలి. కొందరివాడు కానికి కుల సంఘ నాయకులు కొందరు అవుతారు. అందుకనే కుల సంఘాల్లో ఎప్పుడూ రాజకీయాలు రాణించలేరు. ఈరోజు ఒక విషయం ఏంటంటే, మీరు 29వ జీవో వాళ్ళు రోడ్డు మీద, వాటికి 29 జీవో. నీకు టాలెంట్ ఉంటే నువ్వు జనరల్ సీట్లకు వెళ్ళొచ్చు. ఏది 55 జీవో ప్రకారం. 29 జీవో అంటే నీకు టాలెంట్ ఉన్నా కానీ నీవు నీ కులపొల్లతోనే కొట్టాలన్నదే 29వ జీవో. బీసీఏతోనే. కానీ నీకు ఓసీ మార్కులు వచ్చినా ఓసీలో పోద్దు, నువ్వు జనరల్లో పోద్దు, నువ్వు ఇన్ననే ఉండాలనేది 29వ జీవో. దానిపైన అది ఆత్మగౌరవం సంబంధించిన క్వశ్చన్ కాదు, సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్. దాని మీదకి నువ్వు ఎందుకు రాలేదు? దాని మీదకి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళు మన ఓట్లు మనకు పడ్డాయి కదా, ఆ రోడ్డు ఎక్కిన వాళ్ళంతా బీసీలు కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో రోడ్డు ఎక్కినారు, మెజార్టీ ఎక్కినారు. వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ గురించి మీరు ధర్నాకి ఎందుకు వచ్చి నిలవలేదు?
పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని ఈపులు పలిగిపోయేటట్టుగా పోలీసులు దాదాపు 14 రోజులు 400 మంది పోలీసులు అశోక్ నగర్లో దిగి కొడతా ఉంటే వీళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు ఈరోజు? ఎవరు కూడా ఎందుకు ఇలా మాట్లాడే బీసీ నాయకులు ఎందుకు నిలవలేదు వాళ్ళకి అండంగా? బ్రదర్, బీసీ అనే ఏదైనా ఒక స్లోగన్, కులపరమైన స్లోగన్ తీసుకున్నారంటే సామాజికంగా అంటే ఒక సమూహాన్ని కలుపుకోవడంలో నువ్వు బలహీనునివి. నువ్వు అక్కడ బలహీనుని అయినప్పుడు ఒక సమూహాన్ని అన్ని కులాలను అన్ని మతాలను కలుపుడంలో నువ్వు విఫలమైపోయినప్పుడు నువ్వు ఒక కులానికి మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి దానికి నాయకత్వం వహించే తోలు చేస్తారు. ఒక సమూహాన్ని అందరినీ కలుపుకున్న రోజు, అందరినీ కలుపుకోపోయిన రోజు ఆయన లీడర్ అవుతారు. బ్రదర్, నేను ఎప్పుడు లీడర్, నేను ఒక సామాజికాన్ని నేను ఎప్పుడు మోసుకోలే. నేను నా సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నా కానీ నేను నాయకుడు కావాలని రాజకీయాలకు వచ్చిన. నేను నాయకుడిని అయినా, నాయకుడు అంటే ఎమ్మెల్యేనో ఎంపీయో కార్పొరేషన్ చైర్మన్ అయితే నాయకుడు కాదు. ఈరోజు దాని గురించి మాట్లాడేటోడు, దాని గురించి స్పందించేటోడే నాయకుడు. ఇష్యూ పైన బ్రదర్, ఒక సేయింగ్ ఉంది మా కాలేజీలో అనేటోళ్ళు, దానికి దీనికి సింగ్ కావచ్చు, స్పందించే హృదయం లేని అందం ఎందుకని చెప్పి. స్పందించే హృదయం లేని అమ్మాయికి ఆకర్షించే అందం ఎందుకని ఉన్నది. అట్లా స్పందించే హృదయం లేని రాజకీయ నాయకుడే కాదు బ్రదర్, ఇది నాట్ ఎట్ ఆల్ లీడర్. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నటువంటి ఆ ప్రాంతాలలో మీకు ప్రధాన అభ్యర్థిగా మీకు పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరు కనిపిస్తున్నారు బ్రదర్? నాకు అక్కడ ప్రధానంగా 4 అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, నరేందర్ రెడ్డి. నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఆ అభ్యర్థికి ఓట్లు వేయమని తిరిగేటోని. నేను 34 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి టికెట్ ఇచ్చినప్పుడు నేను ఆయన గురించి, ఆయన ఒక 100 విద్యా సంస్థలు పెట్టవచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, చాలా ఆర్థికంగా కూడా బలవంతుడు ఉండొచ్చు. కానీ ఆయన నేను ప్రత్యర్థిగా నేను అనుకోను. ఈరోజు ఉండొచ్చు కానీ కాదనుకోవచ్చు. నేను చెప్తా, తర్వాత నేను ఆన్సర్ ఇస్తా. తర్వాత ఇంతకుముందు మేయర్ ఉండే బీఆర్ఎస్కి వెళ్ళి ఆయన రాజేందర్ సింగ్ అని మేయర్ ఉండే ఆయన, అక్కడ బార్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు. ₹1 ఆయన పథకాలు తీసుకొచ్చారు, కొన్ని పథకాలు పబ్లిక్ కామన్ మ్యాన్కు ఉండేటువంటి పథకాలు. ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన నేను విమర్శించలేను, ఆయన నేను ప్రత్యర్థిగా అనుకోలేను. నేను ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, నేను నామినేషన్ ఎన్నికి పోయిన రోజు నా దగ్గరకు వచ్చిండు, అన్నా నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పిండు. అసొంతో నేను ప్రత్యేకంగా ఎట్లా ఒప్పుకోగలను? గంగాధర్ గారు అని డిఎస్పి గారు, నిజామాబాద్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఎస్ఐకి వెళ్ళి సిఐకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎత్తిన వ్యక్తి. ఆయన నా ప్రత్యర్థి, ఆయన నేను ఎట్లా విమర్శిస్తా? కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా నేను ప్రత్యర్థిగా నేను అనుకుంటలేదు. అంజిరెడ్డి గురించి నేను ప్రత్యర్థి, నేను వాళ్ళని నేను అంటలేను. అంజిరెడ్డి ఇవాళ ప్రత్యర్థి అని నేను ఆత్మ పరిశోధన చేసుకుంటే బ్రదర్, వీఆర్ ఎమ్మెల్సీస్. అయితే అనుకుంటే నాకు నేనే పోటీ. ఎప్పుడైతే నేను ఖానాపూర్లో ఉన్న ఒక మారుమూల ప్రాంత ఓటరు నేను కలవలేకపోయినా అది నా బలహీనత. నేను ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా వచ్చి నాకు ఓటేసింది అనుకో, అది ఆయన గొప్పతనం. కానీ నేను ఆయన కోసం నేను పోరాటం చేసిన. ఒక 46 జీవోలు ఆయన ఉన్నాడు, ఖానాపూర్కి చెందినటువంటి వ్యక్తి. ఒక 29 జీవోలు ఆయన బాధితుడు అక్కడ ఖానాపూర్కి చెందినటువంటి ఒక జుక్కల్ బిడ్డ ఉన్నాడు. అదే శంకరంపేటకు సంబంధించిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉండొచ్చు. ఇట్లా గురుకులాల విద్యార్థులు 49 మంది చచ్చిపోయిన వాళ్ళ మన ఆదిలాబాద్కు చెందినటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇట్లా అందరు ప్రతి ఇష్యూ పైన నేను కొట్లాడినా, కానీ వాళ్ళ దగ్గరికి నేను రీచ్ కాలేకపోయినా, అది నా బలహీనత. అదే కాబట్టి నా మీద నాకే పోటీ, నాకు ఎవరితో నాకు పోటీ లేదు.